ఈ 42% అందరం సాధించేదాకా పట్టువదని విక్రమార్కులు లెక్క మేము పట్టుబట్టి ఈ బంద్ అనేది ఇలా బంద్గానే మాదు రేపు సకల జనుల సమ్మెగా కూడా మారబోతా ఉంది. ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముట్టడిస్తాం బిడ్డ. ఈ మీ 42% రిజర్వేషన్లు వచ్చిన దాకా మేము కంటి మీద కునికయం, మీ గుండెలో కూడా నిద్రపోతాం, మేము కూడా కునుకుపోనియమని ఈ రకంగా మేము ఇక ఈ బంద్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ రాష్ట్రంలో మేము ఎన్ని రోజులు ఓట్లేసే వాళ్ళనే ఉండాలి, మేము ఎందుకు రాజ్యాధికారంలో బాధ్యత చేసుకోకూడదు? ఇలా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే మీ కళ్ళు ఓరుస్తలేవు. రేపు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వస్తే ఇంకా మీరు ఓరుస్తారా అని సందర్భంగా మీ అందరినీ హైకోర్టులో కేసులను విత్డ్రా చేసుకోవాలి. బీసీ ప్రజలకు న్యాయం చేయాలి. ఎక్కడికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో 56% కాదు 60% పైగా ఉన్న జనాభా మాది. ఇంత జనాభా ఉండి మీకు ఇన్ని రోజులు జిందాబాద్ కొట్టినాం. ఇక చాలు. ఇప్పటికైనా మావులని నాయకులు కానివ్వండి, ఇప్పటికైనా మావులని సర్పంచులు కానివ్వండి, ఇప్పటికైనా మావులని జెడ్పీటీసీలు కానివ్వండి, ఇప్పటికైనా మావులని జెడ్పీ చైర్మన్లు కానివ్వండి, ఇక మీ ఆటలు సాగవు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మా పక్షాన నిలబడి 9వ నెంబర్ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ఇలా దాన్ని ఏదైతే కోర్టులో స్టే ఇచ్చిరో దానికి నిరసన కార్యక్రమం మాత్రమే కార్యక్రమము. దీని తర్వాత చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నాము. మేము ఈ సభ ద్వారా మీ అందరం ప్రజలకు తెలియజేసేది ఒకటే, మనం అందరం పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మన బీసీలందరం కలిసి ఉండాలి, కలిసి పోరాడాలి, కలిసి పోరాడి ఈ 42% రిజర్వేషన్లు తెచ్చుకోవాలని మీ అందరికీ ఈ బంద్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ జై బీసీ.